రైటిక జనగాంపట్నంలోని బాణాపురం ఇందిరమ్మ ఇళ్ల వద్ద నిర్మిస్తున్న బైపాస్ రోడ్డుపై అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలని సిపిఎం జిల్లా కార్యదర్శులు మోకు కనకారెడ్డి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గురువారం రోజున సిపిఎం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా బృందం బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ఎన్హెచ్ హైవే 163 నుండి వసవల్లముడి సిద్దిపేట రోడ్డు వరకు నిర్మాణం చేస్తున్న ఔటర్ బైపాస్ రోడ్డు వల్ల బాణాపురం వద్ద రోడ్డును డమ్మీ చేసి రైల్వే ట్రాక్ నుండి సర్వీస్ రోడ్డు మీదుగా మళ్లీ బాణాపురం పోచమ్మగుడి వద్ద ఉన్న పాత రోడ్డుకు చుట్టూ తిరిగి రావడం వల్ల ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతోందని అన్నారు. ప్రజల సౌకర్యార్థం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో నేషనల్ హైవే ఇంజనీరింగ్ అధికారులు స్పందించి అండర్ పాస్ రోడ్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. 163 నుండి పసరమట్ల స్టేజీ వరకు నిర్మాణం అవుతున్నటువంటి ఏదైతే బైపాస్ రోడ్డు 4 లైనర్ ఉన్నదో మరి బైపాస్ రోడ్డు 4 లైనర్ వల్ల బాణాపురంకు అదే రకంగా బాణాపురం నుంచి వెళ్ళి ఇవాళ డబుల్ బెడ్రూమ్ కాలనీ బాణాపురం ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఇవే కాకుండా ఎల్లంల పెద్దరాంచర్ల సిద్దంకి చౌదరపల్లి అదే రకంగా పోచన్నపేట యాదాద్రి జిల్లాలోని కొలనుపాక శ్రీనివాసపురం బంటుగూడెం ఈ 15 గ్రామాలకు జనగాంపట్నంతో లింక్ ఉన్నటువంటి ఏదైతే R&B రోడ్డు ఉందో ఇక్కడ డమ్మీగా ఏర్పడిపోతున్న పరిస్థితి ఉన్నది. దానివల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బంది జరుగుతుంది. మరి దీని చుట్టూ తిరిగి యూటర్ను చుట్టూ తిరిగి రావాలి అని చెప్పేసి అంటే 1 కిలోమీటర్ పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది. మరి దానివల్ల ప్రజలకు ఇబ్బంది, మరి రోడ్డు క్రాస్ చేసే సందర్భంలో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజల సౌకర్యార్థం అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. NH 16 ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల